వీడియో चाय वगैरह పూల వనముల మొలిసిన బతుకమ్మ మా తెలంగాణ ఆడబిడ్డవు కవితమ్మ నిన్ను చూసి మురిసిపోయింది నేలమ్మ బతుకమ్మ ప్రతిరూపమంది తెలంగాణమ్మ నిండు మనసుతో దీవించిన ఈ పల్లెలు నిండు మనసుతో దీవించిన ఈ పల్లెలు వందేళ్ళు వర్ధిల్ల వల్ల ఈ తెలంగాణలో జిల్లలు తంగెడు పూల వనముల మొలిసిన బతుకమ్మ
ఆడబిడ్డవు కవితమ్మ నిన్ను చూసి మురిసిపోయింది నేలమ్మ బతుకమ్మ ప్రతిరూపమంది బాబు పెన్షన్ వస్తుంది తెలంగాణమ్మ నిండు మనసుతో దీవించిన ఈ పల్లెలు నిండు మనసుతో దీవించిన ఈ పల్లెలు వందేళ్ళు వర్ధిల్ల మల్ల ఈ తెలంగాణలో జిల్లలు తంగెడు పూల వనముల మొలిసిన బతుకమ్మ మా తెలంగాణ ఆడబిడ్డవు కవితమ్మ నిన్ను చూసి మురిసిపోయింది నేలమ్మ బతుకమ్మ ప్రతిరూపమంది తెలంగాణమ్మ నిండు మనసుతో దీవించిన ఈ పల్లెలు నిండు మనసుతో దీవించిన ఈ పల్లెలు వందేళ్ళు వర్ధిల్ల మల్ల ఈ తెలంగాణలో అవునా వచ్చినాయా 5 lakhs ఏ గుర్తుకేస్తారు మరి చెప్పక అన్ని మనే ఉంటాయి అన్నిటికంటే అన్ని ఎలక్షన్ల కోనే అమ్మా తంగెడు పూల వనముల మొలిసిన బతుకమ్మ మా తెలంగాణ ఆడబిడ్డవు కవితమ్మ నిన్ను చూసి మురిసిపోయింది నేలమ్మ బతుకమ్మ ప్రతిరూపమంది తెలంగాణమ్మ నిండు మనసుతో దీవించిన ఈ పల్లెలు నిండు మనసుతో దీవించిన ఈ పల్లెలు వందేళ్ళు వర్ధిల్ల మల్ల ఈ తెలంగాణలో జిల్లలు తంగెడు పూల వనముల మొలిసిన బతుకమ్మ మా తెలంగాణ ఆడబిడ్డవు కవితమ్మ నిన్ను చూసి మురిసిపోయింది నేలమ్మ బతుకమ్మ ప్రతిరూపమంది తెలంగాణమ్మ నిండు మనసుతో దీవించిన ఈ పల్లెలు నిండు మనసుతో దీవించిన ఈ పల్లెలు వందేళ్ళు వర్ధిల్ల మల్ల ఈ తెలంగాణలో జిల్లలు తంగెడు పూల వనముల మొలిసిన బతుకమ్మ మా తెలంగాణ ఆడబిడ్డవు కవితమ్మ నిన్ను చూసి మురిసిపోయి అందరికీ నా వందనము. చూశారు కదా కవిత గురించి ఎంతమంది తిరుగుతున్నారో. అసలు రోడ్ల మీద పట్టకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి భారీ మెజారిటీతో గెలిపియాలని అందరూ కోరుకుంటున్నారు. మా యొక్క 48 డివిజన్లో మా ఎంపీ గారు అంటే మా కవిత గారు ఆడిపరచు అక్క రావడం జరిగింది. ఈరోజు మా డివిజన్లో తిరిగితే చాలామంది స్వచ్ఛందంగా కారు గుర్తు ఓటేసి కవితక్కని అత్యధిక భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. ఎందుకంటే ఒకరు కళ్యాణ లక్ష్మి అని, ఒకరు షాదీ ముబారక్ అని, ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని, విడో పెన్షన్ అని ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అన్న మేము మీ టీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటాము, కారు గుర్తుకు ఓటేసి కవితక్కని గెలిపిస్తామని చాలామంది స్వచ్ఛంగా వృద్ధులు కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ యూత్ పిల్లలు కూడా ముందుకు వస్తున్నారు.
ప్రతి ఒక్కరు దయచేసి చెప్తున్నా, మన యొక్క ఓటుని కంపల్సరీ ఎంత బిజీ ఉన్నా మన ఓటుని ఉపయోగించుకోవాలి. మన కారు గుర్తుని గెలిపించుకుంటే మున్ముందు రోజుల్లో 70 సంవత్సరాలు పాలించిన బట్టి ఇతర పార్టీలు ఏమి చేయలేదు. మనకు 4 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన పబ్లిక్ చాలా మనం ఎన్నో డెవలప్మెంట్ చూపించినాము. దయచేసి కారు గుర్తు కోటేయండి, కవితక్కని గెలిపించండి. జై తెలంగాణ. ఆడపడుచు తిరిగి ఇంటింటికి బొట్టు పెట్టి మరి ప్రచారం చేస్తున్నారు కాబట్టి మాకు ఎమ్మెల్యేలో కూడా మంచి మెజార్టీ వచ్చింది, ఎంపీలో కూడా అంతకన్నా మెజార్టీ ఇచ్చి కవితక్కను భారీ మెజార్టీ గెలిపిస్తారని వార్డు ప్రజలు ప్రతి ఒక్క ప్రతి ఇంటి వారు కూడా మంచి రెస్పాన్స్తో మాకు ఆదరించి మా కవితక్కకే ఓటేసి గెలిపిస్తామని ప్రతి ఒక్కరు ప్రామిస్ చేసి మరీ చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఎంత బిజీ ఉన్నా కానీ కవితక్కకు ఓటేసి మన తెలంగాణ ఆడబిడ్డను గెలిపించుకోవాలని మన ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు. జై తెలంగాణ. మన కవితక్క గారి ఆడపడుచు 41, 42, 49వ 48వ డివిజన్లో ప్రచారం చేయడం జరిగింది. కవితక్క గారికి పెద్ద ఎత్తున ఆడపడుచులందరూ కూడా మేము బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో కవితక్క గారిని మళ్ళీ గెలిపించుకుంటామని ప్రజలందరూ కూడా వేలాది మంది తరలి వస్తున్నారు. అఖండమైనటువంటి విజయంతో 5 లక్షల పైబడి మెజార్టీతో కవితక్క గారిని గెలిపించుకుంటామని అందరూ చూస్తున్నారు కదా. ప్రజలే ఇంటర్ నుంచి వచ్చి మాకు ఆసరా పెన్షన్ అని, వృద్ధాప్య పెన్షన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు ఇట్లా అనేకమైనటువంటి పథకాలలో మేము లబ్ధి పొందుతున్నాం అంటూ ప్రజలు చెప్పడం ఎంతో సంతోషం. కాబట్టి మనం కవితక్క గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. జై తెలంగాణ, జై కవితక్క, జై కేసీఆర్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.